మార్నింగ్ ఫ్రెండ్స్, కోటి ఉమెన్స్ వాళ్ళకి హాస్టల్ అడ్మిషన్స్ అక్టోబర్ 30 అండ్ 31 ఉన్నాయి. ఎవరెవరైతే పేస్ 1 పేస్ 2 హాస్టల్ అప్లై చేసుకున్నారో అండ్ ఆ 250 మెంబర్స్ లిస్ట్లో పీడిఎఫ్లో మీ పేరు కూడా వచ్చిందో మీరందరూ మనీ తీసుకొని రిమైనింగ్ అన్ని మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని అక్టోబర్ 30, 31 వెళ్ళాలి. ఈ వర్షాల వల్ల పోస్ట్పోన్ అయిందా అని చాలామంది అడిగారు. పోస్ట్పోన్ అవ్వలేదు, ఓకేనా? పోస్ట్పోన్ అవ్వలేదు. అక్టోబర్ 30 ఈరోజు, అక్టోబర్ 31 రేపు 2 days ఉంది కౌన్సిలింగ్. మీరు ఎవరెవరైతే ఆ 250 మెంబర్స్ లిస్ట్లో పేరు ఉన్నారో ఒక 10,000 తీసుకొని వెళ్ళి కట్టి మిస్ కార్డ్ తీసుకోండి. మిస్ కార్డ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ హాస్టల్లో జాయిన్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది, ఓకేనా? కోటి ఉమెన్స్కి వెళ్ళాలి. కోటి ఉమెన్స్లోనే హాస్టల్ సెక్షన్లోనే మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. మనీ సెట్ చేసుకొని వీలైతే ఈ రోజు వెళ్ళండి అక్టోబర్ 30, లేదంటే రేపు అక్టోబర్ 31 వెళ్ళండి. జస్ట్ 2 days ఉన్నది. లిస్ట్లో పేరు రాని వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు. లిస్ట్లో పేరు వచ్చి 250 మెంబర్స్ లిస్ట్లో మీ పేరు ఉంటే హాస్టల్ వచ్చినట్టే మీకు కంపల్సరీ వెళ్ళి మీ మిస్ కార్డ్ అయితే మీరు తీసుకొని హాస్టల్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. అక్టోబర్ 30, 31 2 days టైం ఉంది. అండ్ వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ వెబ్సైట్లో మనకు ఆ 250 మెంబర్కి సంబంధించిన పీడిఎఫ్ లిస్ట్ కూడా ఉంది, మీరు అందులో చూసుకోవచ్చు. ఓకే, పోస్ట్పోన్ అయితే అవ్వలేదు, కంపల్సరీ వెళ్ళండి. ఎస్పెషల్లీ కోటి ఉమెన్స్ గర్ల్స్ పేజ్ 1, పేజ్ 2 ఆ 250 మెంబర్స్లో లిస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్ళండి. అండ్ రాని వాళ్ళ గురించి అంటే ఎవరైతే 250 మెంబర్స్ లిస్టులో పేరు లేదో ఒకసారి అయితే మీరు రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వాటిని కలిసి రిక్వెస్ట్ చేయండి. ఒకవేళ ఈ 250 మెంబర్స్లో ఎవరైనా రాకపోతే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. సో అది